బీరకాయ పప్పుని త్వరగా, ఈజీగా చేసుకోవాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం కందిపప్పును ఒక చిన్న గ్లాసు కడిగి పెట్టుకున్నానండి. కడిగి పెట్టుకొని బీరకాయ ముక్కలు కట్ చేసేసుకున్నాను. అంటే మన కందిపప్పుకు తగ్గట్టు వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి, ఒక టమాటా కట్ చేసేసుకొని, ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేయాలండి. కొద్దిగా పసుపు వేసుకొని ఆయిల్ అండి జస్ట్ ఎంత వేసానంటే ఒక హాఫ్ టీ స్పూన్ వేసా. ఎందుకంటే మనం కుక్కర్లో పెట్టినప్పుడు పొంగు ఒకవేళ వాటర్ ఎక్కువైనా కూడా పైకి పొంగు రాకుండా ఉంటుంది అనమాట ఈ ఆయిల్ వేయడం వల్ల. కొంచెమే ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తాం అంతే. తర్వాత ఇంకా స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసి విజిల్ పెట్టి కుక్కర్ని పట్టండి. నేనైతే 4-5 విజిల్స్ రానిచ్చా. బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఇంకా తర్వాత చింతపండు అండి విడిగా ఏం నానబెట్టలేదు. ఇంకా డైరెక్ట్గా మూత తీసి దాంట్లో పెట్టి కొంచెం లోపల కానీ మళ్ళీ మూత పెట్టి ఒక్క 10 సెకండ్లు ఉంచితే చాలండి. ఒక 10-15 సెకండ్లు ఉంచితే మెత్తగా అయిపోతుంది. ఇంకా తర్వాత మెదుపుకొని కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మెదుపుకోవాలండి. ఇంకా తర్వాత తాలింపు పెట్టుకోవాలి, పోపు అనమాట. కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలన్నీ పచ్చిశనగపాయలు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలను, కరివేపాకు, 4 వెల్లుల్లి రెబ్బలు దంచేసి బాగా వేపుకొని తాలింపు వేసుకోవటమేనండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కుక్కర్లో. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే బీరకాయ పప్పు రెడీ అయిపోయిందండి. టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా అనిపించింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.